నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు ద రియల్ స్టోరీ. ఈ రోజు రియల్ స్టోరీలో ఇంకొక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అదేంటి అంటే 19వ శతాబ్దపు చివర్లలో అమెరికాలో ఉన్న ఒక పల్లెటూళ్ళలో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం వచ్చింది. ఆ ఊర్లో ఏమైందంటే ప్రతి ఇంట్లో ఒక పెద్ద అలారం క్లాక్ ఉండేది. కానీ ఆ అలారం క్లాక్స్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి కరెక్ట్ టైంలో ఉండేవి కాదు. ప్రతి ఇంట్లో ఒకే రకమైన గడియారం ఉన్నా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క నిమిషం ఆలస్యంగా లేకపోతే ఒక నిమిషం ముందుగా ఉండేదట. వాళ్ళకి ఏదైనా వర్క్‌కి వెళ్ళాలన్నా, ఏదైనా బస్ ఎక్కి వెళ్ళాలన్నా చాలా ప్రాబ్లమ్‌గా ఉండేదంట. మరి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కనుక్కోవడానికి ఒక పద్ధతిని వాళ్ళు అప్లై చేశారు. అదేంటి అంటే ఆ ఊళ్ళో ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఒక పెద్ద పర్ఫెక్ట్ గడియారం అనేది అక్కడ ఉంది. ఆ గడియారం ఎలాంటిది అంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే లైన్‌లకి సంబంధించి ఉంటుంది. రైలు ప్రయాణికులు కానీ, వ్యాపారులు కానీ ప్రతిరోజు ఇక ఆ అలాంనే చూసి వాళ్ళ గడియారాలన్నీ సరి చేసుకునేవాళ్ళు. అయితే అందరి గడియారాలు ఒకే సమయాన్ని చూపించేవప్పుడు. కానీ రైల్వే స్టేషన్‌కు వెళ్ళకుండా ఉండేది ఆ ఊళ్ళో ఎవరికైతే ఎళ్ళకుండా ఉండేవాళ్ళో వాళ్ళంతా ఏం చేశారో తెలుసా? వాళ్ళు పర్ఫెక్ట్ టైం సెట్ చేసుకోవడం కోసం చాలా ప్లాన్స్ వేశారు. చివరికి ఏమైందంటే ఆ ఊర్లో ఉన్న ఒక వ్యక్తి ప్రతిరోజు రైల్వే స్టేషన్‌కెళ్ళి అక్కడ గడియారం సమయం చూసుకొని తిరిగి వచ్చేస్తా ఉండేవాడు. అయితే ఆ వ్యక్తి తన వెంట ఒక పేపర్ తీసుకొని వెళ్ళేవాడు. ఆ పేపర్ మీద ఎంత టైం చూపిస్తుందని ఎగ్జాక్ట్‌గా రాసుకొని వచ్చేవాడు. ఆ వ్యక్తి వచ్చి ఆ క్లాక్ చూపిస్తూ ఇప్పుడు ఇది కరెక్ట్ టైం అని ఊళ్ళో ఉన్న అందరికీ చెప్పేవాడు. ఇదేదో చాలా పనిచేస్తుందని ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా వాళ్ళ క్లాక్స్ అన్ని కూడా సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ పర్సన్ మీద వాళ్ళు డిపెండ్ అయ్యారనమాట. సో అప్పుడు ఆ ఊళ్ళో ఉన్న అలార్మ్ క్లాక్స్ అన్నీ కూడా ఒకేలాగా వర్క్ అవ్వడం, ఈ ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ దొరికింది. అంటే ఏంటి అంటే ఆర్గనైజేషన్ బిహేవియర్ అంటారు దీన్ని. అంటే ఏదైనా మనం ఒక ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ పీపుల్ ఉంటారు. డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తారు. వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్స్ ఏంటి అంటే ఒక సిస్టమాటిక్‌గా ఉండడం అనేది సూచిస్తాయి. ఈ సిట్యుయేషన్‌లో కూడా అందరూ ఒకేలాగా ఉండాలని, ఒకేలాగా ఆలోచించాలని గాని లేదు. కానీ ఒక పర్టిక్యులర్ ఆహ్, సిట్యుయేషన్‌లో వాళ్ళ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో గనక అప్లై చేస్తే దానివల్ల పర్ఫెక్ట్‌గా ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అంతేకాకుండా అది రాబోయే రోజుల్లో ఒక బిగ్ సిట్యుయేషన్‌కి ప్రాబ్లమాటిక్ లేకుండా క్లియర్ సొల్యూషన్ ఇవ్వగలుగుతుందని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్‌గా మనం అనుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి సరిగ్గా పనిచేసి మిగతా వాళ్ళని కరెక్ట్ చేయడం అనేది కూడా ఆర్గనైజేషన్‌లో ఉన్న ఒక పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారని చెప్పడానికి దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మీకేం అర్థమైంది? దీని ద్వారా మీరేం నేర్చుకున్నారు? అది కరెక్టా కాదా? మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇదొక రియల్ స్టోరీ. మరి మీ రియల్ స్టోరీలో ఇలాంటివి ఏమైనా జరిగినాయో కూడా మాకు తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.